ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే బాలుడు ఉండేవాడు. అతను సాధారణ పిల్లల్లా కాదు. అతని కళ్లలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వెలుగు కనిపించేది. అతనికి ప్రపంచం వేరేలా కనిపించేది. ఇతరులు ఒక చెట్టును చూస్తే రాహుల్ ఆ చెట్టులో ఒక కొత్త ప్రపంచాన్ని చూసేవాడు. రాహుల్ ఎప్పుడూ తన ఊహాలోకంలోనే జీవించేవాడు. గ్రామంలో వాళ్లు అతన్ని పిషనరీ బాలుడు అని పిలిచేవారు. ఎందుకంటే అతను భవిష్యత్తు గురించి వింతగా మాట్లాడేవాడు. మన గ్రామం ఒకరోజు పెద్ద నగరంగా మారుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది. మనుషులు ప్రకృతితో కలిసిపోయి జీవిస్తారు అని చెప్పేవాడు. ఒకరోజు గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. చెట్లు ఎండిపోయాయి, బావులు ఎండిపోయాయి. అందరూ నిరాశలో మునిగిపోయారు. అప్పుడు రాహుల్ తన ఊహలో చూసిన ఒక దృశ్యాన్ని గ్రామ పెద్దలకు చెప్పాడు. మనమంతా కలిసి చెట్లు నాటితే, నీటిని సంరక్షిస్తే ఈ గ్రామం మళ్లీ పచ్చగా మారుతుంది అన్నాడు. మొదట్లో ఎవరూ అతని మాటలను నమ్మలేదు. కాని పరిస్థితి చాలా కష్టంగా ఉండటంతో చివరికి అతని మాట వినాలని నిర్ణయించారు. రాహుల్ చూపించిన మార్గంలో గ్రామస్థులు చెట్లు నాటడం ప్రారంభించారు. నీటిని జాగ్రత్తగా ఉపయోగించడం మొదలుపెట్టారు. కొన్ని నెలలు గడిచాక గ్రామం మళ్లీ పచ్చగా మారింది. చెట్లు పెరిగాయి, పక్షులు తిరిగి వచ్చాయి, బావులు నీటితో నిండిపోయాయి. అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వు నిజంగా ఒక పిషనరీ అని అన్నారు. రాహుల్ నవ్వుతూ, ప్రతి ఒక్కరిలో కూడా ఒక పిషనరీ ఉంటాడు. మనం నమ్మితే మన ఊహలను నిజం చేయగలం అన్నాడు. నీతి: మన ఊహాశక్తి, విశ్వాసం కలిస్తే